వాటిని ఎత్తి కీర్తించు. ప్రతిరోజు వాటిని గురించి తలపోసి ఆయన దగ్గర కూర్చొని కన్నీళ్లతో ఆయన మయంపరచు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి దేవుని పని చేయి. చిన్నదైనా పెద్దదైనా అది ఎంత ఫలభరితంగా ఉంటుందో, అది ఎంత సంతృప్తికరంగా ఉంటుందో నీకే అర్థమైంది. నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయన్ని ప్రేమించాలి. రెండవది, ఆయన అభ్యంతరపడే క్రియలు మానేయాలి. ఆయన ఇష్టపడే క్రియలు వెతికి వెతికి చేయాలి. ఈ దీనురాలికి నేను సహాయం చేస్తే నా దేవుడు సంతోషిస్తాడు. ఈ దిక్కులేని వారిని నేను ఆదరిస్తే నా దేవుడు సంతోషపడతాడు. ఈ కలతల్లో ఉన్న వాళ్ళకి అంత ఓదార్పు మాట నేను పలికితే నా దేవుడు సంతోషిస్తాడు. బీదలైన వీరికి అంత సహాయం చేస్తే నా దేవుడు తృప్తి పడతాడు. అక్కరగల్ల వీరికి నాకున్న అవకాశంలో అంత సహాయం చేస్తే నా దేవుడు సంతోషిస్తాడు. వెతికి వెతికి ఆయన సంతోషపడే కార్యాలు చేయాలి. ఆయనకు అభ్యంతరం కలిగించేవి, ఆయన బాధపడేవి మానేయాలి. ఫలానాదే నేను చెప్పను, నీ మనస్సాక్షే నీకు చెప్తుంది. నేను ఈ పని చేస్తున్నాను, నా దేవుడు ఇష్టపడతాడా? దీన్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆయన అభ్యంతరపడేది నేను ఎందుకు చేయాలి? ఆయన అంటే నాకు ఇష్టం. నన్ను బట్టి ఆయన బాధపడకూడదు. ఒక్క తప్పు చేశాడు భయంకరంగా. ఊరియా భార్య అయిన బత్షెబా దగ్గర, ఊరియా దగ్గర జీవితకాలం పశ్చాత్తాపడ్డాడు. నేనేనా దేవా ఇంత పని చేసింది? నేనైనా ఇంత నీచంగా ప్రవర్తించింది? అయ్యో నా ప్రభువా, నేనెంత పాపాత్ముడయ్యా, నేనెంత తప్పు చేశానయ్యా, నేనెంత నీచున్నయ్యా. దేవుడిని ఏమంటాడు తెలుసా? దేవా, నువ్వు న్యాయవంతుడవు దేవా. తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడతావు. నువ్వు తప్పు చేయవు దేవా. నేను పాపంలో పుట్టా. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అది నాలో పనిచేసింది దేవా. అందుకే నేను ఇంత నీచమైన ప్రవర్తనకు ఒడిగట్టాను దేవా. నీ దావీదును అసహించుకోకు దేవా. నీ దావీదును అసహించుకోకు. త్రోసివేయకు ప్రభు, త్రోసివేయకు ప్రభు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి త్రీసివేయొద్దు ప్రభు, త్రీసివేయొద్దు ప్రభు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభు, త్రోసివేయకు ప్రభు, త్రోసివేయకు ప్రభు. ఆయన కాళ్ళు పట్టుకొని పెనవేసుకుని ఇచ్చాడు. అందరూ తల ఒక మాట అతన్ని అంటుంటే మౌనంగా సహించాడు. షిమి అనేవాడు దావీదు మీద దుమ్మెత్తిపోసి శాపాలు పెడుతుంటే యోవాబు అభిషేలు విని వాడు అంత మాట్లాడుతుంటే నీకు రోషం లేదా? ఎందుకు వాడి చేత మాటలు పడుతున్నావు? నువ్వు సెలవి వాడిని చంపి వాడి తల తెచ్చి నీ కాళ్ళ ముందు పెడతానంటే, సెరుయా కుమారుదారా, నాతో మీకేమి, వానితో మీకేమి, వాడిని శపింపనీయుడి. ఎందుకంటే యెహోవా దావీదును శపింపమని వానికి సెలవియ్యని ఎడలా వాడు ఎలా శపిస్తాడు రా? నన్ను ఒక్క మాట అన్నోడిని బతకనిలా నా దేవుడు. అలాంటిది వాడు అన్ని మాట్లాడుతుంటే నా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? దేవుడిది తప్పు కాదు, వాడిది కాదురా. నేను పాపాత్మునిరా, నేను దుర్మార్గుని, నేను దోషిని. నాకు ఈ గతి న్యాయమేరా? తిట్టనియండి వాడిని. నా దేవుడికి నేనంటే ఎంతో ఇష్టం. వాడి తిట్లు బట్టైనా నన్ను కనికరించి మళ్ళా యథాస్థితిని నాకు ఇవ్వచ్చేమో. అడ్డగించకండి, వాడిని శపించనియండి అంటాడు. పశ్చాత్తాపం. దేవుణ్ణి సడగల, దేవుణ్ణి కొనగల. దేవా, నువ్వు న్యాయవంతుడివే. నాకే తీర్పు తీర్చినా, నాకే స్థితి ఇచ్చినా నువ్వు న్యాయవంతుడివే. నీ దగ్గర తప్పు ఉండదు, ఉన్నదంతా నా దగ్గరే ఉంది. బా. అందుకు దావీదు దైవ చిత్తానుసారమైన మనస్సు గలవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలా ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం, సరి చేసుకుందాం. పొరుగువాన్ని ప్రేమించు అంటే పొరుగువానికి అభ్యంతరం కలిగేవి ఏవి చేయటానికి ఇష్టపడం. పొరుగువాని భార్యను ఆశిస్తే వాడికి అన్యాయమే కదా. నేను ఎందుకు చేయాలి? పొరుగువాని ఆహారాన్ని నేను దోచుకుంటే వాడు కడుపు కొట్టినట్టయితే కదా. నేను ఎందుకు చేయాలి? పొరుగువాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తే పాపం వాడి లైఫ్ను పాడు చేసినట్టయితే కదా. నేను ఎందుకు చేయాలి అని పొరుగువాన్ని నేను ప్రేమించాలి అంటే పొరుగువానికి అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి అని అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అయిపోతాం. అందుకే 24 చెప్పాల, 2 దేవుణ్ణి ప్రేమించు,
పొరుగువాడిని ప్రేమించు. నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తే నేను కోరే ఈ 2 మాటలు నువ్వు నెరవేర్చు అంటాడు యేసయ్య. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. రండి చెప్పండి. ఫస్ట్ దేవుడిని ఎందుకు ప్రేమించాలి? న్యాయం గనుక, అది ముఖ్యం గనుక. పొరుగువాన్ని ఎందుకు ప్రేమించాలి? దేవుడు చెప్పాడు గనుక, అతడు కూడా దేవుని పోలికలో చేయబడ్డవాడు గనుక. రైట్. ఈ ప్రేమను సాధన చేయటం చిన్న విషయం కాదు, కానీ సాధించాలి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ గలవాడు దేవుణ్ణి ఎరుగున్నాడు. ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుణ్ణే కలిగి ఉన్నాడు. ప్రేమే ప్రభు, ప్రభువే ప్రేమ. పవిత్రమైన ప్రేమ ప్రభువే. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. రండి ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. కొంచెం ఆలోచిద్దాం. మనం విన్న సంగతులు. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. మోకాళ్ళుని ప్రార్థనలో ఉందాం. దైవజనులు ఒకరు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. పునరుద్ధాన ప్రభా, మాకు కర్తవ్యం బోధించినందుకు వందనాలు ప్రభా. నీ ఆజ్ఞని మీరు మేము జీవించాము, దయతో క్షమించండి. నీ మాట ప్రకారం జీవించే భాగ్యము దయచేయండి ప్రభా. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని లేఖనం సెలవిస్తా ఉంది కనుక ప్రభా, 2 ఆజ్ఞలు గైకొన్నమన్నావు కదా ప్రభా. ఆజ్ఞలు గైకొని ప్రభా నిన్ను సంతోషపెట్టే భాగ్యము దయచేయండి. కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. దావీదు ఏ విధంగా జీవించాడో ప్రభా, అటు భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. అయ్యా మేము అయ్యా అయోగ్యులము ప్రభా, నీ కృప ద్వారా రక్షించుకున్నాం, నీ పరిచయలోకి పిలుచుకున్నాం ప్రభా. అయ్యా మరియ వాళ్ళే ప్రభా నీతో సహవాసం కలిగి తర్వాత మార్త వల్ల పరిచయం చేస్తే ధన్యతను భాగ్యం మాకు దయచేయండి. నీతో సహవాసం కలిగే ధన్యతను మాకు ఇస్తున్నాను. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ ఆత్మ సహాయం వేడుకొని ఈ దాసుని నిలబెట్టుకొని మాతో మాట్లాడినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయ సహవాస సమాధానము మనకును సార్వత్రిక సంఘమును మనకు సదాకాలము తోడైంది, నిత్యత్వం చేరు పర్యంతము తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.